రోగానికి తగిన చికిత్స. చందమామ కథ. పూర్వం కాశ్మీర దేశంలో హిమబిందుడనే పండితుడుండేవాడు. ఆయన 64 విద్యల్లోనూ అరితేరినవాడు. ఆయన దగ్గర శిష్యులుగా చేరి చదువుకున్న వారిలో అన్ని విద్యల వారు ఉన్నారు. అయినప్పటికీ జ్యోతిష్యములో ఆయనకు సాటిలేని పేరుండేది. ఆ కారణం చేత ఆయనకు ఆస్థానంలోనూ ప్రజల్లోనూ గొప్ప పలుకుబడి మర్యాద ఉండేది. దేశంలో ఇంకా ఎందరో గొప్ప పండితులున్నప్పటికీ వారంతా హిమబిందు ముందు ఏమాత్రమూ రాణించేవారు కారు. అందుచేత వారికి ఆయన మీద చాలా ఈర్ష్యగా ఉండేది. కాశ్మీరు రాజు మందమతి. అతనికి కాస్త తలతిక్క కూడా ఉండేది. చెప్పుడు మాటలు విని అప్పుడప్పుడు అవివేకపు పనులు చేసేవాడు. హిమబిందుడంటే గిట్టని పండితులందరూ ఒకసారి కూడబలుక్కుని రాజు వద్దకు వెళ్ళి, మహారాజా, ఈ హిమబిందుతో చావొచ్చు పడింది. తనకు తెలియని శాస్త్రం లేదని లోకాన్ని నమ్మించాడు. ఎవడైనా తాను హిమబిందు శిష్యునంటే చాలు వాడికి బ్రహ్మరథం పడుతున్నది లోకం అంటూ అంతులేని చాడీలు చెప్పారు. ఇదంతా విన్న మీదట రాజుకు హిమబిందును పరీక్షించాలనిపించింది. అతనికి ఎలాంటి పరీక్ష పెట్టాలో అది కూడా పండితులే చెప్పారు. మర్నాడు రాజు హిమబిందును తన దర్బారుకు పిలిపించి 3 వ్యక్తులను హిమబిందుకు చూపించాడు. వారిలో ఒకడు వెర్రిబాగులవాడు, రెండోవాడు జన్మతః చెవిటి మూగా కూడా, మూడవది స్త్రీ, ఆమె పుట్టుగుడ్డిది. మొదటివాణ్ణి పండితుణ్ణి చేయమని, రెండోవాడికి మూగతనము చెవుడు పోగొట్టమని, మూడవదాన్ని నాట్యగత్తెగా తయారు చేయమని రాజు హిమబిందును ఆదేశించాడు. రాజుగారు మాటలు విని హిమబిందు నిర్ఘాంతపోయాడు. ఈ 3 పనులు చేయటానికి ఎంతకాలం పడుతుంది అని రాజు హిమబిందును అడిగాడు. 3 మాసాలకు తక్కువ పట్టదనుకుంటాను అన్నాడు హిమబిందు. 3 మాసాలు చాలునా అన్నాడు రాజు ఆశ్చర్యంతో. చాలు మహారాజా. 1 నెల పాటు వీరి హస్తరేఖలు, లలాట రేఖలు, గ్రహాల బలాబలాలు పరీక్షించాలి. అటుపైన శిక్షణకైనా చికిత్సకైనా 2 మాసాలు చాలు అన్నాడు హిమబిందు. సరే, 3 నెలల అనంతరం కనిపించండి. అప్పటికి ఈ 3 పనులు పూర్తి కాని పక్షంలో మీకు దేశ బహిష్కరణ జరుగుతుంది. ఆ సంగతి గుర్తుంచుకోండి అన్నాడు రాజు. 1 నెల గడిచాక హిమబిందు ఆ 3 వెంట పెట్టుకుని రాజుగారి దర్బారుకు హాజరయ్యాడు. వీళ్ల హస్తరేఖలు, లలాట రేఖలు పరీక్షించారా అని రాజు ఆయన్ని అడిగాడు. పరీక్షించాను మహారాజా. వాటిలో ఒక్కటి కూడా వీళ్లకు అనుకూలంగా లేదు. ముఖ్యంగా గ్రహాలు అనుకూలించినప్పుడు నా ప్రయత్నం ఎందుకు పనికిరాదు అన్నాడు హిమబిందు. అయితే మీరు ఓడిపోయినట్టేనా అని రాజు అడిగాడు. నేను ఓడిపోనవసరం లేదు. మంత్రతంత్ర శాస్త్రాల్లో గ్రహగతులను తప్పించే ప్రక్రియలు లేకపోలేదు. అలాంటి పనులు మన మహర్షులు అనేకసార్లు చేశారు. లలాట రేఖలను కూడా అవలీలగా మార్చవచ్చు. సత్యవంతుడి లలాట లిఖితాన్ని సావిత్రి మార్చలేదా? తమ సెలవైతే నేను మహావ్రతం ప్రారంభించి గ్రహగతులను మార్చేస్తాను అన్నాడు హిమబిందు. గ్రహగతులు మార్చడానికి నా అనుమతి దేనికి అన్నాడు రాజు. ఇది అంత తేలికైన విషయం కాదు. నేను గ్రహగతులను మార్చే వ్రతం పరిసమాప్తి అయ్యేలోగా 1000 మంది సుక్షత్రియ యువకులను, 1000 మేలుజాతి గోవులను బలి ఇచ్చి గ్రహశాంతి చేయవలసి ఉంటుంది. అంతకన్నా కూడా గొప్ప ప్రమాదం ఒకటి ఉన్నది. తమలాంటి గొప్ప జాతకులకు ఉచ్చలో ఉండి కాపాడుతున్న గ్రహాలు తమ గతులు మారినాక నీచలో పడి దారుణమైన కష్టనష్టాలను కలిగించవచ్చు. ఈ మహాసభలో ఎందరో అదృష్ట జాతకులు ఉన్నారు. వారంతా ఆమోదించినట్లయితే నా వ్రతాన్ని ఇవాళే ప్రారంభిస్తాను అన్నాడు హిమబిందు. ఈ మాటలు వినగానే రాజుకు కాళ్ళు చేతులు చెల్లబడ్డాయి. సభలో చాలామందికి దడ పుట్టుకొచ్చింది. హిమబిందు అసాధారణ శక్తిమంతుడన్న నమ్మకం అందరికీ ఉన్నది. ఆయన జాతకాలు చూసి కోటీశ్వర్లు బికారులైపోతారని చెప్తే అక్షరాలా జరిగింది. ఆయన వైద్యం చేస్తే చావటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళు లేచి తిరిగారు. అందుచేత ఆయన నోటి మాట అంటే అందరికీ గురి. మంత్రి రాజు చెవిలో ఏదో ఊదాడు. రాజు హిమబిందు కేసి తిరిగి, సరే అయితే ప్రస్తుతానికి ఈ 3 వాళ్ళ గ్రహచారానికి వదిలేయండి అన్నాడు. తరువాత ఆయన ఆనవాయితీ ప్రకారం హిమబిందుకు కానుకలిచ్చి ఆయన మీద చాడీలు చెప్పిన వారిని దేశం నుంచి పంపేశాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.